బ్యాక్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలియని తెలుగు వాళ్ళు ఉండరు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఆయన క్రేజే వేరు. చిరు తమ్ముళ్ళు పవన్ డిప్యూటీ సీఎం కాగా నాగబాబు ఎమ్మెల్సీగా ఉన్నారు. తమ తల్లి అంజనాదేవి పుట్టి పెరిగిన మొగల్తూరు, తండ్రి వెంకట్రావు పుట్టి పెరిగిన పెనుగొండ అభివృద్ధికి సంకల్పించారు డిప్యూటీ సీఎం పవన్. ఈ నెల 28న ఉదయం మొగల్తూరులో, సాయంత్రం పెనుగొండలో పవన్ పేషీ అధికారులు గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఊరి సమస్యల పరిష్కారానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేయనున్నారు. మొగల్తూరు, పెనుగొండలో సమస్యలేంటి? చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు? అసలు ఆయన సొంతిల్లు మొగల్తూరులో ఎలా ఉంది? అక్కడ ఎవరైనా ఉంటున్నారా? మా ప్రతినిధి సాగర్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో మనం ఉన్నాం. మొగల్తూరు అంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి. ఎస్, కరెక్టే. మనం చిరంజీవి అమ్మమ్మ గారి ఇంటి వద్ద ఉన్నాం మొగల్తూరులో. ఈ ఇల్లు చాలా ఫేమస్. కేవలం ఈ ఇంటిని చూడడానికే రాష్ట్ర వ్యాప్తంగా, అంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రెండు రాష్ట్రాలకి సంబంధించినటువంటి మెగాస్టార్ అభిమానులందరూ కూడా పర్టికులర్గా ఇక్కడికి వచ్చి, చిరంజీవి ఇక్కడ చదువుకున్న ఇల్లు, ఇక్కడ నుండి ఆయన వైఎన్ కాలేజీకి వెళ్ళేవారు సైకిల్ మీద. ఇప్పటికే ఆ అనుభవంలో ఆయన చాలాసార్లు చాలా స్టేజీల మీద ఆయన పంచుకోవడం కూడా జరిగింది. అటువంటి మెగాస్టార్ చిరంజీవి అమ్మమ్మ ఇంటి వద్ద, చిరంజీవి గారి ఇంటి వద్దే మనం ఉన్నామని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఇల్లు ఇట్లాగే సందడిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఇక్కడ అంతా కూడా చాలా ఆహ్లాదంగా. మీరు చూస్తున్న వీరందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి అభిమానులే. ఆయనకి సంబంధించినటువంటి ఆయన గురించి ఎక్కడి దాకా అన్నా వెళ్ళటానికి సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి కూడా అంతే విధంగా, అంటే ఇంచుమించుగా ఆయనకి సంబంధించిన కార్యక్రమాలు ఏమున్నా కూడా మొగల్తూరులో చాలా ప్రధానంగా వీరు ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. మనం ప్రస్తుతం ఈ ఇల్లు చూస్తే కనుక అప్పట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ ఇల్లు ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. కంటిన్యూగా చిరంజీవి అభిమానులు వస్తున్నా కూడా ఈ ఇంటికి సంబంధించిన వారిని ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం అంతా కూడా ఇల్లంతా కలిగి తిరుగుతూ చిరంజీవి అభిమానులు ఇక్కడికి చేరుకుంటారనే చెప్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే కనుక ఆ రోజుల్లో ఉన్నటువంటి అదే పెంకిటిల్లు, అదే టేకు గుమ్మం, సింహద్వారం ఏ విధంగా చేయించుకున్నారో చిరంజీవి ఇక్కడ నుండే ఆయన కాలేజీకి కూడా వెళ్ళేవారని చెప్తున్నారు. ఈ ఇంటికి సంబంధించి ప్రస్తుతం తంగిళ్ళ సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్, ఏంటి చిరంజీవి గారి ఇల్లు ప్రస్తుతం మీరు ఉంటున్నారు, మొత్తం ఏంటి చిరంజీవి అభిమానులు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారా? ఇబ్బంది ఏం లేదు, అటువంటి ఇబ్బంది ఏమిగా ఎప్పుడెప్పుడు ఫీల్ అవ్వం. ఎంతమంది వచ్చినా మేము వాళ్ళకి ఇల్లు చూపించడం అన్ని. ఎప్పుడు ఎక్కువ వస్తుంటారు సార్? అంటే నర్సాపురం బీచ్కి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తారా? ఇల్లు వాళ్ళందరూ ఇప్పుడు ఈ హైవే, నేషనల్ హైవే పడింది కదా, ఆ సందర్భంగా ఈ హైవే నుంచి వెళ్ళే వాళ్ళు చాలామంది, అంటే చిరంజీవి గారు హౌస్ చూడాలి, కృష్ణరాజు గారు ఇల్లు చూడాలనుకున్న వారందరూ కూడా ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇదంతా చూసి వెళ్తారు. అవును, కృష్ణరాజు ప్రభాస్ కూడా మొగల్తూరే కాబట్టి ప్రభాస్ తిరిగినటువంటి ఆ ఏరియాలు లేకపోతే ఆ ఇల్లు. అవును, అట్లాగే మెగాస్టార్ చిరంజీవి ఏంటి ఇంకా చిరంజీవి ఫోటోలు ఉంచారు మీరు? ఆయన అంటే మాకు ఎప్పుడైతే అభిమానం అండి, అభిమానం. ఆయన పుట్టి పెరిగినటువంటి ఇల్లు మాకు అదే, అటువంటి అదృష్టం మాకు కలిగింది ఇంట్లో ఉండటం. ఏంటి సార్, ఆదివారం టైం ఎక్కువ వస్తారా ఆయన అభిమానులు? లేకపోతే మీకు అసలు ఆదివారం అని కాదండి, అన్ని రోజులు ఆయన అభిమానులు కంటిన్యూషన్ వస్తూనే ఉంటారు. ఇదే సంక్రాంతి 3 రోజులు అయితే కనుక, అదే సంక్రాంతికి 3 రోజులు అయితే తెలంగాణ సోదరులు చాలామంది, ఒక 10,000 మంది వరకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ 3 రోజులు బాగా ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్తారండి. కోడి పందాలకి ఎంత సరదాగా వచ్చి చూసి వెళ్తారో, ఈ చిరంజీవి గారి పుట్టి పెరిగినటువంటి ఇల్లు కూడా అంతే ఆనందంగా చూసి ఆ మెమరీస్ అన్ని తెలుసుకుని వెళ్తారండి. ఏంటి చిరంజీవి గారు ఏంటి మీకు తెలిసిన విషయాలు చెప్పండి ఈ విధంగానా? అవును, ఈ ఫోటో చాలా బాగుంది సార్. ఇది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సంబంధించినప్పుడు కూడా రక్తదానం చేయండి, నేత్రదానం చేయండి అని పార్టీ పెట్టినప్పుడు. అవును సార్, అప్పటి నుండి ఫోటో అట్లాగే ఉంచారండి. వచ్చారండి చిరంజీవి గారు ఎప్పుడన్నా ఈ ఇంటికి? చాలా సార్లు వచ్చారండి. సెంట్రల్ మినిస్టర్గా వచ్చారు, రాజ్యసభ్యుడిగా వచ్చారు, ఒక ఎమ్మెల్యేగా వచ్చారు, పార్టీ అధ్యక్షుడిగా వచ్చారు. అసలు ఆయన రాందంటూ లేదు, అన్ని సందర్భాల్లో వచ్చారు ఆయన. వచ్చి తిరుగుతారు, మొత్తం అంతా తిరుగుతారండి. అంటే ఏంటి ఇక్కడ ఆడుకున్నవి అవి మొత్తం అంటే మీతో ఎప్పుడన్నా చెప్పారా? రామ్ చరణ్ మ్యారేజ్ కూడా మమ్మల్ని పిలిచారు, మేము వెళ్ళడం జరిగింది. ఇన్విటేషన్ పంపించారు ఆయన.
అంటే ఇక్కడికి వచ్చి మీకు ఏమైనా చెప్పారు ఆయన ఇక్కడ ఆడుకునేవాడిని ఇటు నుండి ఇలా వెళ్ళేవాడిని లేకపోతే నుయ్యి ఉండేదని లేదు లేదు, నేను చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర నుంచి చూసినాను కదండి, నాకు అన్ని విషయాలు తెలుసు ఆయన గురించి. అప్పుడు డిస్కషన్ ఏమన్నా చేసుకునేవాళ్ళు? ఆయన వయసు వేరు, నా వయసు వేరు. అవును. అంత ఇదే ఉంటుంది. ఇప్పుడు ఈ గది ఏంటి సార్? ఈ గదిలో ఆయన ఉండేది అదే, ఈ గదిలోనేనా? ఈ పోర్షన్స్ లో ఉండేవారు. ఈ గది ఈ రూమ్ లో ఉంటూ ఆ పోర్షన్ రెంట్కి ఇచ్చేవారండి, మాకు తెలుసుండి. అందులో కూడా అందరూ మాస్టర్లు ఉండేవారు. ఆయన దగ్గర చదువుకున్న మాస్టర్, ఆయన చదువుకున్న మాస్టర్ కూడా, ఆయన చెప్పుకున్న మాస్టర్ కూడా ఇక్కడే ఉండేవారు. మాస్టర్లు అందరూ ఉండేవారండి. ఈ పోస్టర్లో ఉండేవారు అమ్మమ్మ గారు. ఈయన అమ్మమ్మ గారి ఇంటి దగ్గర పుట్టడం పెరగటం అన్ని జరగటం జరిగిందండి. ఏంటి సార్ ఈ బల్ల అప్పటి నుండి ఉందా? బల్ల కుర్చీ ఇవన్నీ ఆయనే అండి, చిరంజీవి గారిదే. వాడిని అండి కుర్చీ. ఆయన డిగ్రీ చదువుకున్నప్పుడు ఇక్కడ వైన్ కాలేజీలో డిగ్రీ చదువుకున్నప్పుడు ఇవన్నీ ఆయన ఉపయోగించాడు. ఇక్కడ చదువుకునే రోజుల్లో అవును సార్, బాగా ఇవన్నీ వాడుకోవటం కానీ. అవును సార్. ఏంటి సార్ మరి కంటిన్యూటీగా చిరంజీవి అభిమానులు వస్తుంటారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా వచ్చి సత్యనారాయణ గారు అంటే వేళ కాని వేళల్లో కూడా వచ్చి ఇల్లు చూడ అంటే లేట్ అయిపోద్ది వాళ్ళు ఎన్ని తిరిగి ఇక్కడ. సో అప్పుడు ఏమైనా మీకు ఇబ్బందులు కానీ? ఇబ్బంది ఏం లేదండి, ఏ టైం అయినా ఇబ్బంది ఏం లేదు. ఎంచేతంటే వారు వచ్చేది ఈ ఇంట్లో ఏదో చూద్దామని కాదు, వాళ్ళు పుట్టి పెరిగిన అటువంటి నాయకుడు లేకపోతే అభిమాని, వాళ్ళ అభిమాని హీరో, మంచి యాక్టర్ కదండి ఆయన, పెద్ద యాక్టర్, ఇండియాలోనే టాప్ మోస్ట్ యాక్టర్ చిరంజీవి అంటే. సార్ అప్పుడు కూడా అంటే ఇది రీమోడల్ చేయించారు మీరు? పెంకుటిల్లు అంటే పెంకు ఇది కింద పడలేదండి, అంటే సెకండ్ టైం వేయించవలసి వచ్చింది. అప్పుడు కొద్దిగా దెబ్బతింటే ఇది సెకండ్ టైం వేయించవలసి వచ్చింది. కానీ అప్పుడు ఉన్నదే సేమ్ డిజైన్ మళ్ళీ మనం కొత్తగా చేయించాం, కొత్తగా చేయించాం సేమ్ అదే. ఓకే, ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు వచ్చారండి ఇక్కడికి? పవన్ కళ్యాణ్ గారు అయితే మన ఎలక్షన్స్ లో వచ్చారండి. ఆయన కొంచెం ఇక్కడ టచ్ తక్కువ, ఇంకా చిన్న వయసులో వాళ్ళ ఫాదర్ జాబ్ రీత్యా వెళ్ళిపోవటం వల్ల ఆయన ఇక్కడ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళటం అయితే తప్పించుకొని పాపం ఆయనకి పెద్దగా ఇక్కడ. మళ్ళీ నాగబాబు గారికి ఇది ఉంది, వాళ్ళ పెద్ద సిస్టర్ గారికి బాగా ఇది ఉంది, ధర్మదేశాల మదర్కి బాగా ఇది ఉంది. ఇక్కడ ఈ ఇంటి మీద బాగా ఐడియా ఉంది, ఎన్ని ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ గారికి ఆయన వెళ్ళటం వరకే పాపం ఆయనకి పెద్దగా ఇక్కడ మెమరీస్ ఏం లేవు. అయితే కానీ అమ్మమ్మ గారి ఊరు అని చెప్పేసి ఇక్కడ అయితే బాగా డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఆయన డెవలప్మెంట్ అనటం కన్నా నా 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 ఉద్దేశం అయితే ఈ గ్రామాన్ని ఆయన దత్తత తీసుకుంటే సరిపోతుంది, ఆయన ఏం చేయగలదు. అంటే ఇంచేత ఏం చేయగలదు అంటున్నానంటే, ఈ ఊరిని గ్రామం ఈ పంచాయతీని కనుక దత్తత తీసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ జరగవలసిన అన్నీ జరిగిపోతాయి. డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా ఒక హాస్పిటల్ డెవలప్మెంట్ అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఒక డిప్యూటీ సీఎం లాంటి వారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పుడు మనం అది చేయండి ఇది చేయండి అని ఎవరిని అడగక్కర్లా, అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అది నా సొంత అభిప్రాయం. అవును, కరెక్టే చెప్పారు. ఏదో ఆయనకి ఇది చేయండి సార్ ఇది చేయండి ఆర్జీలు ఏమీ ఇవ్వక్కర్లా. అవును, వన్స్ ఒకసారి నా దత్తత తీసుకున్నారని ప్రకటిస్తే చాలు, ఆటోమేటిక్గా అన్ని డెవలప్మెంట్ ఊరికి అయిపోతుంది. ఎందుకు సార్ ఇన్ని సమస్యలు ఈ గ్రామంలో? పెద్ద పెద్ద నాయకులు ఈ గ్రామం నుండి వచ్చినప్పుడు అట్లాగే ఎందుకు ఉండిపోయినాయి అనుకుంటున్నారు? ఉపయోగించుకోలేపారండి ప్రజలు కూడా, పెద్ద పెద్ద వాళ్ళని ఉపయోగించుకోలేపారు. కృష్ణరాజు గారు ఇప్పుడు అలా కదండి, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారికి ఇప్పుడు తీసుకొచ్చి సన్మానం చేసి, లేకపోతే ఆయన ఎదుగుతున్న టైంలో ఆయన సన్మానం చేసి, లేకపోతే ఈ ఊరు నుంచి ఆయన వెళ్ళారని చెప్పి ఎవరు చేశారు ఇక్కడ చెప్పండి? ఇప్పుడు ఆయన మెగాస్టార్ అయిపోయిన తర్వాత అందరూ తయారైపోయారు, కానీ ఎవడు వచ్చాడండి ఆ రోజుల్లో? ఆయనకి ఎంకరేజ్మెంట్ ఎవరు చేశారు? మొగల్తూరులో ఎవరు చేశారు చెప్పమనండి? ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కానండి, ఆ రోజుల్లో ఏమనుంది? స్వయం కృషి. ఆయన ఒంటరి వ్యక్తి అలా వెళ్ళాడు, అలా డెవలప్ అయ్యాడు. ఆయన సొంత ఇమేజ్. 2019 ఎన్నికల్లో వచ్చారండి పవన్ కళ్యాణ్ ఇక్కడికి. 2019 ఎన్నికల సమయంలో నర్సాపురంలో మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు ఇల్లంతా చూసుకున్నట్టున్నాడు ఆయన, మొత్తం అంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. అలానే ఫోటో చూసుకున్నారండి. అప్పుడు నేను బయట ఉన్నాను, అప్పుడు నాకు గుర్తున్నది, మేము కూడా ఆయనతో తిరిగే వాళ్ళం. ఆయన ఇలా వచ్చినప్పుడు ఇట్లా ఆయన రాగానే ఇలా తలెత్తి ఇలా చూసుకున్నాడు, మనిషి కూడా ఎత్తు కాబట్టి. మీతో ఏదో అన్నారు అప్పుడు, అది సరిగ్గా వినపలేదు, ఏమన్నారు అప్పుడు? లేదండి, అంటే అన్నయ్య గారు చూసుకున్నారా? చాలా నవ్వుకున్నారు ఆయన మొత్తం. అసలు ఆయన అయితే హ్యాపీ అండి, సో హ్యాపీ ఆయన పవన్ కళ్యాణ్ గారు. సార్ ఇప్పటికి చిరంజీవితో అనుబంధం ఉన్న స్నేహితులు వాళ్ళు ఇక్కడ ఉన్నారండి మొగల్తూరులో, వాళ్ళతో కూడా కంటిన్యూ ర్యాప్ అది ఆయనకు ఉంటుందండి. చిరంజీవి గారికి స్నేహితులు ఆయన పోవడ రాజు గారు అని ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆయనతోటి ఆయన
ఏదో సందర్భంలో మాట్లాడుకుంటూ ఉంటాం. మీకు ఐడియా ఉందా సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొగల్తూరుకి సంబంధించి అంటే అమ్మమ్మ ఊరు కాబట్టి దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు, గ్రామ సభ పెట్టి. సో మీరు ఇందాక చెప్పారు ప్రాబ్లంలో సుమారుగా 18 రకాల సమస్యలను గుర్తించి వాటిని ఎలా రెక్టిఫై చేయాలనే దాని మీద రేపు గ్రామ సభ పెట్టబోతున్నారు. సో ఏంటి దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారా? గ్రామ సభలో డెవలప్మెంట్ జరుగుతుందన్న ఆలోచన ఏమన్నా? ఇప్పుడు ఆయనకు ఆలోచన రావటం గొప్ప, మొగల్తూరు ప్రజల అదృష్టం అది. ఆయనకు ఆ విధమైన ఆలోచన రావటం పవన్ కళ్యాణ్ గారికి అది మాకు చాలా అదృష్టవంతం మేము కూడా. కానీ నేను అనేది ఏంటంటే ఆయన వన్స్ ఒకసారి ఈ గ్రామాన్ని దత్తత చేసుకుంటే చాలు, అది నా ఉద్దేశం, నా పర్సనల్ అంతే. ఆయన ఎప్పుడైతే దత్తత చేసుకున్నానని ప్రకటించారో ఆటోమేటిక్గా ఏ అధికారి ఏం చేయాలన్నది అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అది నేను దీంట్లో పెద్ద క్వశ్చన్ లేదు. మన అర్జీలు ఇచ్చేసి మాకు అది చేయండి ఇచ్చేయండి అని ఏం అడగక్కర్లా. వన్స్ ఈ గ్రామాన్ని ఆయన దత్తత చేసుకుంటే చాలు, అది నా పర్సనల్ ఒపీనియన్. ఇక అందరికీ కాదు సార్, మొగల్తూరు అనేసరికి కృష్ణరాజు గారి ఇల్లు, ప్రభాస్ ఇల్లు, చిరంజీవి గారి ఇల్లు, చిరంజీవి గారి లైబ్రరీ, ఇయే కదండి ఫేమస్. ఇంకా ఇయే ఫేమస్. సో ఫ్యాన్స్ అందరూ ఏ ఫ్యాన్స్ అయినా కూడా, ప్రభాస్ ఫ్యాన్స్ అయినా ఇక్కడికి వచ్చి చూసుకుని వెళ్తుంటారు. అట్లాగే చిరంజీవి ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చి పక్కనే ప్రభాస్ ఇల్లు. తప్పనిసరి మేము కూడా చెప్తాం, వెనకాలే కృష్ణరాజు గారు ప్రభాస్ గారి అవసరం ఉంది, చూడండి ఇది కూడా దీంతో పాటు ఇది కూడా చూడండి అంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్తా ఉంటారు. థ్యాంక్స్ చెప్తారు, వెళ్తారు, చూస్తారు. ఫోటోలు కూడా తీసుకుంటారండి మీతో ఇక్కడ మొత్తం చాలా మంది అండి. వీడియోలు తీసుకోవటం, ఈ ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్ మొత్తం అంతా. అవునండి, ఈ ఫోటో కింద నిలబడి మేము అందరం ఫోటోలు దిగుతారు. ముందు వాళ్ళు దిగుతారు, నన్ను మళ్ళీ పిలుచుకొని నన్ను పెట్టుకుంటారు. వద్దంటే మళ్ళీ లేదు మీరు కూడా ఉండాలి, మాకు గుర్తుకుంటుంది అంటారు. ఎక్కువ తెలంగాణ వస్తారు సార్ మనకన్నా. అంటే సంక్రాంతి మూమెంట్ లో మనకి తెలంగాణ వాళ్ళు అందరూ ఇక్కడికి రావటం ఎక్కువ జరుగుద్ది. అంటే మన ఏరియా కుర్రోళ్ళు కూడా అక్కడ జాబులు చేయటం, వాళ్ళ ఫ్రెండ్స్ రావటం, ఇటువంటి ఎక్కువ ఉంటాయండి. దానికి తగ్గట్టు అక్కడ వాళ్ళు కూడా ఇక్కడ ఈ ఏరియా భీమవరం బాగా ఫేమస్ కదండి రాష్ట్రంలో. భీమవరం అంటే చాలా ఫేమస్, మీకు తెలియదేమో. అన్నిటికి ఆ 3 రోజులు జరిగే అన్ని మీకు తెలుసు కదా. దాని గురించి దాంతో పాటు ఇది మొగల్తూరు ఖచ్చితంగా వస్తారు. చిరంజీవి గారు ఇల్లు చూడాల్సిందే, చూసి వెళ్తారు. సో వాళ్ళు కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, ఫ్యాన్స్ కూడా. వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఆ పండగ 3 రోజులు మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళండి, నాకు ఇక్కడే పండగ, నాకు ఇక్కడే పండగ, వాళ్ళతోనే పండగ నాకు. ఎందుకంటే చెప్పిందే చెప్తూ ఉండాలి. వాస్తవం ఇప్పటికే మిమ్మల్ని చాలా మంది ఇంటర్వ్యూ చేస్తుంటారు. చాలా మంది మీరు చెప్పే లెక్క చెప్పడం అంతే కనుచుంటది అభిమానం ఇక్కడ వరకు. చెప్పిందే చెప్పి ఆ 3 రోజులు చిరంజీవి. ఎందుకంటే ఈయన ఇక్కడ 15 రోజులు ఉన్నారండి ఇక్కడ. ఎవరు? చిరంజీవి గారు. ఎప్పుడుండి? గోండా షూటింగ్ లో ఆయనకి కాలేజ్ దెబ్బతిన్నప్పుడు 84-85 అనుకుంటుంది. మంత్రి సినిమా కూడా రిలీజ్ అయింది, ఇక్కడ ఉండగానే రిలీజ్ అయింది, ఘర్షణ సినిమా. అప్పుడు ఇక్కడే ఉన్నారా? రామారెడ్డి గారు తీసిన ఏకైక ఒకే ఒక్క సినిమా ప్రొడ్యూసర్ గా చిరంజీవి గారిని పెట్టి సినిమా తీసింది అది ఒకటే. ఆ సినిమా నాకు బాగా గుర్తు. ఇక్కడ ఉండగానే ఆయన రిలీజ్ అయింది. పాలకొల్లు గజలక్ష్మిలో రిలీజ్ అయింది సినిమా. మీకు సినిమా నాలెడ్జ్ కూడా బాగుంది సార్. అయితే బాగా అంటే దీని గురించి అంటే ఇంటితో పాటు వచ్చిందా లేకపోతే మీకు ఇంటితో పాటు వచ్చింది? ఇంటితో పాటేనా? తెలిసాడు పాటు కోట రామకృష్ణ ఇటువంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ తీసుకొచ్చారు. కేఎస్ రామారావు గారిని ప్రొడ్యూసర్, ఇటువంటి వాళ్ళు బోల్డ్ మంది వచ్చారండి. ఆయన కూడా ప్రసాద్ బాబు, ఆయనతో ఒక 20 నిర్మాతలు, డైరెక్టర్లు, మామూలుగా దర్శకులు ఇంకా వస్తారు. ఈయన ఆయన పేరు ఏంటంటే ఎక్కువ సినిమాలు తీశారు చిరంజీవి గారితో ఆ రోజుల్లో. జ్వాల ఇటువంటి సినిమాలు ఎక్కువ ఫోటోగ్రఫీ చేసింది ఉందండి. అదే ఈయన కాదు సార్. ఇప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు జనరల్ గా లోక్ సింగ్ గారు కూడా ఇక్కడికి వచ్చారు, చూసుకున్నారు. 25 సినిమాలు చేశారు చిరంజీవి గారికి. దాన్ని ఏమంటారు, ఫోటోగ్రఫీ. ఆయన దగ్గర మా మొగల్తూరు నుంచి కత్తుల దత్తు అని ఆయన తీసుకెళ్ళి అక్కడ ఆయన డైరెక్షన్ చేయించారు. రిక్షావాడి సినిమా కూడా దత్తు గారు చేశారు. కత్తుల దత్తు మాకు రిక్షావాడి శంకర్దాద ఎంబీబీఎస్ కూడా 2 సినిమాలు కూడా ఆయన చేశారు. ఫోటోగ్రఫీ చేసింది ఆయన. కాదు సార్. ఇప్పుడు చిరంజీవి గారు సరే వచ్చారు, ఉన్నారు, లేకపోతే ఆయన లేకపోతే ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం ఎవరి ద్వారానే చేస్తూ ఉంటారు. మొన్న 2019లో పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. లేకపోతే జనరల్గా అభిమానులు వస్తుంటారు, ఫోటోలు దిగుతుంటారు. వీళ్ళు కాక ముఖ్యమైన వ్యక్తులు కూడా ఎవరైనా వచ్చి ఇది చిరంజీవి గారి ఇల్లు అని సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారండి? ఇటు చాలా మంది వచ్చారండి. వాళ్ళు కూడా ఆయనతో వచ్చారు చాలా మంది. అంటే ఇంచుమించుగా మీకు ఇది ఒక ఎగ్జిబిషన్ టైప్ లో. రఘురామకృష్ణ గారు వచ్చారు,
ఇప్పుడు రఘురామకృష్ణ డిప్యూటీ స్పీకర్ స్పీకర్ ఆయన వచ్చారు. అంటే రఘురామకృష్ణరాజు గారి సినిమా ఫీల్డ్ ఇదంతా బాగా పేర్లు తెలియదు కానీ నాకు ఐఏఎస్ బడి మంది వచ్చారు చూడడానికి, చిరంజీవి గారు చూడటానికి. వచ్చి ఇక్కడ ఫోటోలు తీసుకుని కూడా వాళ్ళు పర్సనల్గా తీసుకుని వెళ్ళారు. అంటే వేరే వాళ్ళతో వాళ్ళ సెల్స్ నుంచి తీసుకుని వాళ్ళు దాంట్లో పెట్టుకున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ ఈ స్టేట్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అయితే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా బోల్డ్. అంటే ఇది అంతమందిని కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్న మనిషి ఏ ఇంట్లో పుట్టాడు, ఎలా పెరిగాడు, ఇక్కడ నుండి ఎట్లా ఆయన జీవన విధానం ఏ స్థాయికి వెళ్ళారు అన్నది వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం కోసం చెప్పి వచ్చిన వాళ్ళు చాలా మంది, ఎంతోమంది. సెంట్రల్ మినిస్టర్ అయినప్పుడు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమైనా జరిగినాయి సార్ మొగల్తూరు ఈ నర్సాపురం చుట్టుపక్కల? పెద్ద టైం ఉందని పెద్ద టైం లేదు. ఆఖరి నిమిషంలో సెంట్రల్ పెద్ద ఈ లోపల రాష్ట్రాన్ని నడితీసేయటం ఇన్ని జరిగినాయి కాబట్టి ఇది లేకుండా పోయిందండి. లేకపోతే తప్పనిసరిగా ఆయన చేసేవారు. ఇప్పుడు పేరుపాలెం గ్రామాన్ని ఆయన పేరుపాలెం సౌత్ అని మా మొగల్తూరు మండలంలో ఉంది. అవును, అప్పట్లో ఆయనకు 6 కోర్స్ పెట్టి ఆయన అభివృద్ధి చేశారు. అవును, అక్కడ మంచినీళ్ళు వాటర్ కానీ అసలు ఏది షెల్టర్, తుఫాన్ షెల్టర్ కూడా అన్ని. చిన్న గ్రామం అది, సౌత్ గ్రామం అంటే చిన్న గ్రామం. ఆ గ్రామానికే పేరుపాలెం సౌత్ గ్రామం అంటే చిన్న గ్రామం. ఆ గ్రామాన్ని వెల్ డెవలప్డ్ కనివిని రీతిలో డెవలప్ చేసి వదిలేశాడు. మేము కోరుకున్నది కూడా అదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇది మొగల్తూరు దత్తత చేసుకుంటే చాలు, దత్తత చేసుకుంటే ఆటోమేటిక్గా డెవలప్ అయిపోద్ది. ఒకటి డెవలప్ చేయవలసిన అవసరం లేదు దీన్ని. ఓకే, వాళ్ళ అధికారులు దగ్గరుండి అన్ని పనులు చేసుకుని వెళ్ళిపోతారు. ఓకే, అదే అది మాత్రం నా సొంత అభిప్రాయం. ఓకే, అయితే మొత్తం మీద చూసుకుంటే తంగెళ్ళ సత్యనారాయణ గారు మాటలు మీరు వినే ఉంటారు. అంటే నేనని కాదు, ఎంతో మంది వచ్చారు, జర్నలిస్టులు వచ్చారు, లేకపోతే ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతమంది వచ్చినా కూడా, ముఖ్యంగా సంక్రాంతి 3 రోజుల పాటు తెలుగువాడు ప్రతి ఒక్కడు కూడా కుటుంబ సభ్యులతో ఉండాలనుకుంటారు, కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయాలి. ఆ 3 రోజులు కూడా అటువంటి వాతావరణంలో ఉన్నా కూడా సంక్రాంతికి ఇక్కడ ఆంధ్రాకి వచ్చి పర్టికులర్గా భీమవరం ప్రాంతాలకు వచ్చేటటువంటి తెలంగాణ రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కానీ ఇక్కడ నుండి వెళ్ళిపోయి వేరే చోట సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా చిరంజీవి గారి ఇల్లు గుమ్మం తొక్కాల్సిందే, చిరంజీవి గారి ఇల్లుని చూడాల్సిందే. ఇది ఒక ప్రత్యేక పర్యాటక ప్రదేశంగా కూడా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. పర్యాటక ప్రదేశాన్ని పక్కన పెడితే తంగెళ్ళ సత్యనారాయణ గారు అంతే విధంగా అంతే ఓపికగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అడిగిన ప్రశ్న అడుగుతున్నా కూడా, ఆయన చెప్పిన సమాధానమే చెప్పినా కూడా, ఎంతమంది వచ్చినా ఎంతమంది అడిగినా కూడా చాలా ఓపికగా చిరంజీవి గారి గురించి చెప్పడం కానీ, చిరంజీవి గారు ఇక్కడ వైఎన్ కాలేజీకి వెళ్ళిన విశేషాలు కానీ, ఇక్కడ ఆయన స్నేహితుల గురించి అడగడం కానీ, ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా ఇప్పుడు మనకి ఎంత ఓపికగా చెప్పారు అంతే ఓపికగా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంట్లో మీరు ఇంట్లో ఎంటర్ అవ్వగానే ఇక్కడ కనపడేటువంటి చిరంజీవి బొమ్మ, మరలా కిటికీల్లో కూడా ఆనాటి వైఎన్ కాలేజీలో చిరంజీవి గారు చదువుకున్నప్పుడు ఉన్నటువంటి ఫోటో ప్రతిదీ ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఒళ్ళు గుగ్గురు పొడుస్తూ ఉంటుందంటే చెప్పలేని వాళ్ళు తమ అభిమాన నాయకుడు, తమ అభిమాన నేత, లేకపోతే తమ అభిమాన హీరో ఇల్లు కాబట్టి సో వారందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు కంటిన్యూటీగా. ప్రతిరోజు వచ్చేవారు పక్కన పెడితే పండుగ రోజులు, సెలవు రోజులు అయితే ఇక ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రదేశాలకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుందని కూడా తంగెళ్ళ సత్యనారాయణ చెప్తున్నారు. దాంతోపాటుగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటికే మొగల్తూరు డెవలప్మెంట్కి సంబంధించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఆయన పేషి నుండి ప్రత్యేక అధికారులు రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికో వచ్చారు. మరలా ఆయన ఈ డెవలప్మెంట్ చేసిన తర్వాత మరలా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో ఈ గ్రామానికి సంబంధించి తన అమ్మమ్మ ఊరు కాబట్టి, తన అన్నయ్య ఇక్కడ నుండి కాలేజీకి వెళ్ళిన ఈ ఊరు కాబట్టి సో దీనికి ఏమన్నా చేయాలనే ఆలోచన పవన్ కళ్యాణ్కి ఉంది. కానీ ఇక్కడ కొంతమంది ముఖ్యంగా ఇంటికి సంబంధించి తంగెళ్ళ సత్యనారాయణ చెప్పేదైతే పవన్ కళ్యాణ్ దత్తత తీసుకుంటే తప్పనిసరిగా మొగల్తూరు అభివృద్ధిలో దూసుకుపోతుంది. సో చిరంజీవి ఇల్లు చూడడానికి వచ్చేవాళ్ళు కానీ, లేకపోతే ఈ దత్తత తీసుకున్న తర్వాత అధికారులు మరింత వేగంగా, మరింత ప్రజలకు దగ్గరగా పనిచేసే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ ఏదైతే తంగెళ్ళ సత్యనారాయణ ఉన్నారో ఆయన తన ఆకాంక్షగా చెప్పే సందర్భాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్, బిగ్ టీవీ, మొగల్తూరు నుండి.